హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను బెంగుళూరుకైతే వెళ్తున్నాను. మా మిడిల్ బ్రదరు కొత్తగా హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. దానికి సండే రోజు గృహప్రవేశం అని చెప్పారు. నేను మా మిసెస్ అయితే నైట్ 11:50కి అయితే ఇంటర్‌సిటీ బస్సులో అయితే సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము. నైట్ 11:40కి అయితే మేము బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయామనమాట. మన తిరుపతి బస్ స్టాండ్ పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా! ఆ సర్కిల్‌కి అయితే బస్సు వస్తుంది. 12:10 అయినా కూడా అరౌండ్ బస్ అయితే రాలేదు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే వాళ్ళు ఆన్ ది వే అన్నారు. ఫైనల్‌గా అయితే 12:15కి అయితే బస్ అయితే వచ్చింది. ఆ బస్ ఎక్కిన తర్వాత లోపల చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనకు పైనైతే 2 పర్సన్స్ అయితే ఈజీగా పనుకోవచ్చనమాట. స్లీపర్ బర్స్. అలాగే కిందైతే నార్మల్ పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయి మనకి. పైనైతే చూసారా ఎంత ఫ్రీగా ఉందో. క కనీసం అయితే ముగ్గురైతే పనుకోవచ్చు ఈజీగా. ఒక క్యాబిన్ అయితే ఉంటుంది. అలాగే 2 బెడ్‌షీట్స్, 2 పిల్లోస్ అయితే ఇస్తారనమాట. మనకు ఈచ్ పర్సన్‌కైతే రూ. 850 అలా పడిందండి తిరుపతి టు హొసూర్‌కి. చూసారా రైట్ సైడ్ అయితే మనకు సింగిల్ బెర్త్ అయితే ఉంటుందన్నమాట సీట్స్. అలాగే పైన స్లీపర్ బర్త్స్‌కైతే 850 కింద అయితే మనకు 450 పడుతుందండి సీటింగ్‌కైతే. మే బెడ్ కూడా చాలా మెత్తగా ఉంది. అలాగే కింద చూసారనుకోండి పుష్ బ్యాక్ సీట్స్ అనమాట. ఇది ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకు బ్యాక్ సైడ్ ఎంత కావాలంటే అంతకి బ్యాక్ సైడ్ అయితే ఫ్రీగా ఆనుకొని పనుకోవచ్చనమాట. ఫైనల్‌గా మనకు తిరుపతి టు హౌసూర్ అయితే మనకు 249 కిలోమీటర్స్ అయితే అవుతుంది అరౌండ్. మార్నింగ్ అయితే 6కంతా దింపేసాడు మమ్మల్ని. ఇదైతే చూడండి అద్దెపల్లి, ఇది లాస్ట్ బార్డర్ అనమాట బెంగుళూరుకి. మా బ్రదర్ కాల్ చేస్తే వచ్చి పికప్ చేస్తున్నాడు మమ్మల్ని. ఫైనల్‌గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇదే అండి మా బ్రదర్ వాళ్ళ న్యూ హౌస్ అనమాట. 2 ఫ్లోర్స్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ అయితే గృహప్రవేశం అనమాట. ఈ గృహప్రవేశం అయిపోయిన తర్వాత మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఎలా ఉంది ఏంటనేసి. మా వాళ్ళు ఫోటో తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క కిచెన్‌లో పాలు పొంగిస్తున్నారనమాట. వీళ్ళిద్దరే మా మిడిల్ బ్రదర్ వాళ్ళ పాప, బాబు. ఈయనొచ్చి మా పెద్దన్నయ్య. ఆ పక్కన చూడకుండేది మా మిడిల్ బ్రదరు, మా వదిన అనమాట. పాలైతే పొంగుతూ ఉంది. ఇంగా నెక్స్ట్ వచ్చి మెయిన్ పూజ స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ గణేష్ పూజ ఇంగా స్టార్ట్ అవ్వలేదు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుందనమాట. ఈ అబ్బాయి పేరు చేతనం. ఈ అమ్మాయి పేరు వచ్చి లాస్య అనమాట. ఇది పూజ గది. ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. నెక్స్ట్ నుంచి ఇక్కడ హోమం అంతా కూడా రెడీ చేశారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, మిడిల్‌లో పరమేశ్వరుడు, పార్వతీదేవి ఉన్నారనమాట. ఈమొచ్చి మా అమ్మ. బయటైతే ముగ్గు వేస్తూ ఉంది. అయిపోయినట్టుంది. ఇంక లోపలికి వస్తుంది ఆమె. ఇంకైతే పూజ స్టార్ట్ అవుతుంది. ముకుంద ప్రియం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా అతః శ్రీ మహాదేవేశ విద్మా విష్ణుపత్నేష ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అష్టమహాలక్ష్మీం ఆవాహయామి స్థాపయామి పూజయామి హవిముఖే కరోమి ఓం గంధస్వరే గంధాః సుగంధాః హరిద్రాణి కుంకుమ చూర్ణాన్ సమర్పయామి నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి ఓం పుష్పేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. ఇక్కడ ముగ్గురు కోడల దగ్గర నుంచి ఏదో పూజ చేసి జరిపిస్తున్నారు. ఆ మిడిల్లో ఉండేది మా పెద్ద వదిన అనమాట. ఈ పక్క ఉండేది మా మేడము. ఇంకా ఆ పక్క ఉండేది మీకు ఆల్రెడీ చెప్పాను మా మిడిల్ వదిన అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా బ్రదర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బెంగుళూరులో ఉన్నాడు, అలాగే ఈ ఇల్లు కట్టిన దానికి ఎంత ఖర్చు అయింది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. హోమం అయితే వెలిగిస్తున్నారనమాట. ఇది వచ్చి బెంగుళూరు బార్డర్లో లాస్ట్లో అద్దెపల్లి అనే ఊర్లో అనమాట. ఇది మా బ్రదర్ ఉంటుండేది. ఇక్కడే మా బ్రదర్ అయితే పనిచేస్తున్నారు ఆఫీస్లో. మా వదిన వచ్చి ఆ స్కూల్లో అయితే వర్క్ చేస్తుంది అనమాట. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట. అందరూ వచ్చారు.
మా అక్క వాళ్ళ పిల్లలైతే మిస్ అయ్యారనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడైతే హోమ్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ గేటు. 2 ఫ్లోర్స్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. పైనైతే 2 రూములేశారనమాట సెపరేట్‌గా. ఇది మా ఆయన కారు ఇది. ఈ అమ్మాయి లాస్య మా అన్న కూతురు. ఈ పాప వచ్చి పక్కింటి పాప. ఇదొచ్చి బయట బాత్రూమ్ అనమాట. ఇందాక చూపించాను కదా, ఇది హాలు. హాల్లోనే మనకు 2 వెంటిలేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. 2 విండోస్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. అలాగే ఇది పూజ గది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది కిచెన్ రూమ్. చూసారా ఇక్కడ సింక్. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది ట్యాప్. ఇది ఎలాగంటే అలా దీనికి తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఇక్కడ కూడా 2 విండోస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా కబోర్డ్స్తో నింపేశారు ఇక్కడ కిచెన్ రూమ్ని. పైనంతా కూడా కబోర్డ్స్ వేశారు. కింద 2 షెల్ఫ్స్ అయితే పెట్టారు. కింద పెద్ద పెద్ద కబోర్డ్స్ పెట్టారు. చూసారా ఈ డ్రాలు అయితే 3 అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. థింగ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే. ఇక్కడైతే గ్యాస్ స్టవ్, సిలిండర్ అయితే పెట్టుకోవచ్చు కింద. పైన అయితే అక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి. ఇదైతే సింక్ కింద కూడా క్లోజ్డ్ ఇచ్చారనమాట. పైన కూడా ఇక్కడ కూడా 2 క్యాబిన్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూసారంటే ఆ అమ్మాయిని మీరు గుర్తుపట్టే ఉంటారు. నా ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ అయితే చేసింది అమ్మాయి. చాలా మంచిగా చేసింది డ్యాన్స్ అమ్మాయి. ఇక్కడ మీరు హాల్లో చూసుకున్నట్టయితే మనకు టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ మార్బల్తో అయితే టీవీ స్టాండ్ అయితే మేక్ చేశారనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఇది మొత్తం పాలరాతితో. కింద నుంచి టీవీ స్టాండ్ నుంచి పైకి టీవీ మనం ఇన్సర్ట్ చేసే వరకు మొత్తం మార్బల్తో అయితే రెడీ చేశారు ఇక్కడ దీన్ని. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. ఇంకా ఫర్నిచర్ అవన్నీ కూడా ఇంకా తెచ్చుకోలేదు. ఇంకా పాత ఇంట్లోనే ఉందన్నమాట. ఇక్కడైతే ఫుల్గా కబోర్డ్స్ అయితే కవర్ అయిపోయింది. ఫుల్ బెడ్రూమ్ అంతా కూడా. ఈ దీనిలో బెడ్షీట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది నీట్గా. అలాగే ఈ సైడ్లో చూసారంటే మిర్రర్ ఉంది. పక్కన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ అయితే చాలానే పెట్టారు. చాలా బాగుంది చూడడానికి కబోర్డ్స్ అన్నీ కూడా. మొత్తం స్లాబ్ పైనంతా కూడా కబోర్డ్స్తో కవర్ చేశారు. ఇక్కడ చూసారంటే బెడ్రూమ్లో సింగిల్ విండోనే ఉంది. మన విండో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. విండో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏమి వేసినట్టు కనిపించలేదు అక్కడ. అంతా ఎర్ర నేలలే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇదైతే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బయట ఒక బాత్రూమ్ ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసారంటే వెస్ట్రన్ టాయిలెట్. అలాగే గీజర్ ఒకటి ఫిక్స్ చేసి పెట్టున్నారు. ఇంకా ఫర్నిచర్ అయితే ఏం తెచ్చుకోలేదన్నమాట పాత ఇంటి కాడ నుంచి. పూజ అనేసి ఇక్కడ పైన చూసారంటే సీసీటీవీ ఇన్స్టాలేషన్ కూడా చేసుకున్నారు. అలాగే వైఫై కూడా ఉంది. ఫైనల్గా అయితే ఇప్పుడు మనము పైకి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అది
మీరు చూస్తారుండండి ఇప్పుడు. దానికి దీనికి వేరియేషన్స్ ఏమున్నాయో. ఇప్పుడైతే మనము పైన ఒకసారి చూపిస్తాను మీకు. మా బ్రదర్ అయితే 2004, 2005 ఆ సంవత్సరంలో అయితే బెంగుళూరుకైతే వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు కొత్తలో అతను అత్తిపెల్లిలోనే ఉన్నాడనమాట. అక్కడే ఉంటూ జాబ్ చేస్తూ ఉండేవాడు. తరువాత ఏం చేశాడంటే, ఇప్పుడు అత్తిపెల్లిలోనే ఓన్‌గా సైట్ అనేది పర్చేజ్ చేసి అక్కడే అయితే ఓన్ హౌస్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశాడు. ఈ సైట్ అయితే అతను 2017, 2018 ప్రాంతంలో అయితే పర్చేజ్ చేశాడంట. అప్పట్లోనే అతనికి 28-30 లాక్స్ అయితే పడింది సైట్ వాల్యూ. ఇక్కడ చూడండి పైన చూసుకున్నట్టయితే 2 రూమ్స్ అయితే పెట్టారు. దీంట్లో అయితే ఏం ఓన్లీ సింగిల్ రూమే. పిల్లలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అలాట్ చేశారనమాట. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్, ఒక చిన్న గేదర్ అయితే పెట్టారు. షవర్ ఉంది. అంటే 2 రూములు సేమ్ ఒకే లెంత్లో ఉంటాయి అక్కడ. ఇదైతే బ్లూటూత్ స్పీకర్ అయితే పర్చేజ్ చేశారు. ఇదైతే 17,000 అయితే పడిందంట ఇది. దీనికి మనకు ఎక్స్ట్రాగా ఒక మైక్ కూడా ఇస్తారనమాట. చూసారా వాళ్ళిద్దరు ఎంత బాగా డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారో. నెక్స్ట్ వచ్చేసరికి మా బ్రదర్ ప్రజెంట్ అయితే ఒక కంపెనీలో పర్చేజింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా అయితే వర్క్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే ఈ హౌస్ కట్టడానికి 35 lakhs దాకా అయిందంట. అంటే టోటల్ ఓవరాల్గా 72 lakhs అయితే అయిందని చెప్పాడు. ఇదైతే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హౌస్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇదైతే మనకు డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇక్కడ చూసారంటే హాల్ రూమ్ కొద్దిగా లెంత్ తగ్గించేశారు. అలాగే వంట రూమ్ కూడా లెంత్ తగ్గించేశారు. ఇక్కడ ఈ వంట రూమ్లో చూసుకున్నట్టయితే కబోర్డ్స్ అవన్నీ కూడా ఏం లేవు. 2 విండోస్ అయితే పెట్టారనమాట. పైన అయితే అటకలాగా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూము, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒక విండో అయితే పెట్టారనమాట. బాగుంది. ఇదైతే అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా పైన అటక ఉంది. వాళ్ళు అక్కడ చిన్న బల్లి చూసి భయపడుతున్నారు వాళ్ళు. ఇది చిన్నది హాల్ రూమ్ అనమాట. ఫైనల్గా అయితే మా బ్రదర్ యొక్క డ్రీమ్ హౌస్ అయితే కట్టేసుకున్నాడని చెప్పొచ్చు. మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి మా లాసీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఆ గిఫ్ట్ అంతా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తుంటాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు హౌస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి? వావ్, ఎలిఫెంట్. బాగుంది, నైస్, వెరీ నైస్. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి? కలర్ పెన్స్. వావ్, పెన్ను చూపించు. పెన్ ఏంటిది అది? ఓకే.
ఓకే నైస్ Bye friends. బాయ్